ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక స్పెషల్ బ్లాగ్ అనమాట. అదేంటంటే నిన్నతో మా క్రిష్కి 9 months వచ్చాయి. సో మేము అందుకే వాడికి పుట్టెంటికలు తీద్దాం అనుకుంటున్నాం. కాకపోతే ఈరోజు పుట్టెంటికలు కాదు, జస్ట్ మేము కత్తెరలు ఇస్తాము. అండ్ గుండు అయితే తిరుపతిలో చేపిద్దాం అనుకుంటున్నాం. సో నిన్ననే మా ఊరికి వచ్చాము గద్వాల్కి. అండ్ ఈరోజు ప్రిపరేషన్స్ అయితే అవుతున్నాయి కత్తెరలు ఇవ్వడానికి. సో వచ్చేసేయండి మేము ఎలా సెలబ్రేట్ చేసామో ఈ స్పెషల్ డేని. 12 o'clock లోపల కత్తెరలు ఇచ్చేసేయాలి కాబట్టి మేము ఫాస్ట్గా అంత పని చేసేసుకుంటున్నాం అన్నమాట. కిచెన్లో అయితే ప్రిపరేషన్స్ అవుతూ ఉన్నాయి. మా అత్త మేము ఇప్పుడు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి ఉప్మా ప్రిపేర్ చేస్తుంది. నైవేద్యం పెట్టడానికి ప్రసాదాలన్నీ రెడీ చేస్తుంది. ఇప్పుడైతే ఇదైతే పూర్ణ భక్షాల కోసం. సో ఫస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి అన్నీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. ఇవైతే ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి వంకాయ కూర అవన్నీ ప్రిపేర్ చేస్తాం ఇప్పుడు. అండ్ ప్రకాష్ అయితే ఇంకా దేవుడి రూమ్లో పూజ అంతా రెడీ చేస్తున్నారు. అండ్ ఒక్కొక్కరం ఒక్కొక్క పని డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాము. అయితే రసం అండ్ బ్రింజాల్కైతే వంకాయ కర్రీ అండ్ పులిహోరకైతే ప్రిపేర్ చేస్తున్నాను. సో అన్నీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే వంటలన్నీ. ఇంకొక భక్షాలు ఒకటి ప్రిపేర్ చేస్తే ఇంకా ప్రసాదాలు అన్నీ రెడీ అయిపోతే తీసుకెళ్ళి అక్కడ అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టేసి ఇంకా మనం ఇంటి కత్తెరలు ఇచ్చేయడం స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇది వంట అయిపోతే ఇంకా నేను కూడా రెడీ అవ్వేసాను, వెయిట్ చేస్తున్నా. సో దేవుడి రూమ్లో కూడా మొత్తం సెట్టింగ్ అంతా అయిపోయింది. సో పూజ ఒకటి చేయడమే ఇంకా పెండింగ్ ఉంది. అండ్ మా మమ్మీ ఏమో క్రిష్తో కుస్తీ పడుతుంది. వాడికి ఫుడ్ తినిపించి ఇంకా ఒకటేసారి స్నానం చేపిద్దాం అనేసి ఇంకా వాడు ఫుడ్ పెడుతుంది ఇంకా. అండ్ అత్తమ్మనేమో ఇంకా ఇది ఫస్ట్ ముగ్గులన్నీ వేసేసాక ఇంకా మళ్ళీ భక్షాలు చేద్దామని వెయిట్ చేస్తూ ఉంది. ముగ్గులంతా అయిపోయాక ఇంకా భక్షాలు చేయడానికి స్టార్ట్ చేస్తుంది. అత్తమ్మ అయితే ఇప్పుడు భక్షం చేయడం స్టార్ట్ చేసింది. అండ్ మా నందనేమో ఫ్రై చేస్తున్నాడు, కాలుస్తున్నాడు బచ్చంని. అండ్ ప్రకాష్ అయితే ఇక్కడ దేవుడికి ప్రసాదం పెట్టడానికి అన్ని ప్లేట్లు అయితే సెట్ చేసేసాడు. సో ప్రసాదాలు అయితే అన్నీ రెడీ అయిపోయాయి. దేవుడికి ప్రసాదాలు అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఒకటేసారి చేసేసాను. ఇంకా అవి చేసేసి ఇంకా దేవుడి రూమ్కి అయితే వచ్చేసాను పూజ చేద్దామని. ఇంకా నార్మల్గా అయితే రెడీ చేస్తున్నాను, ఎందుకంటే తర్వాత మళ్ళీ ఎలా కట్ చేసాక మళ్ళీ స్నానం చేయాల్సి వస్తుంది కాబట్టి. సో ఇప్పుడైతే నార్మల్గా అయితే రెడీ చేస్తున్నాను. సో మొత్తానికైతే మేమైతే రెడీ అయిపోయాము. ఇంక వెళ్ళేసి అక్కడ పూజ తర్వాత ఇంకా కత్తెరలు స్టార్ట్ చేయాలి.
క్రిష్ చూడు క్రిష్ నోడు తెరుస్తున్నాడు క్రిష్ చూడు క్రిస్ అటు సైడ్ వచ్చి గిట్ల నిలబడి ముందర ఎట్లా రా ఇట్లా వచ్చిన గిట్ల నిలబడి అట్లా నెత్తి మీద వాడే నాకు పడింది పడింది కట్ చేయి ఏం కాదు చాలే సరే కట్ చేస్తే ఇక్కడ సైడ్ లెక్క వెనుక పైన కొంచెం వెంటకల్ది కొన్ని మరిన్ని తీ ఇంకా ఆడ ముందర గలీజ్ తీయాలి ఆడది ముందర ఇట్లా కటింగ్ చేసినట్లే. హెయిర్ కట్ చేసాం కాబట్టి క్రిష్కి ఇంకా అందుకే ఒకసారి వాని తలస్నానం చేపించేసి మళ్ళీ కొత్త డ్రెస్ వేపియాలన్నమాట. అందుకే ఇలా స్నానం చేపిస్తున్నాము. అలాగే మనందరికి కూడా మేము బట్టలు పెట్టాలి కాబట్టి ఇంకా వాడు కూడా మళ్ళీ కాలు కడుక్కొని రెడీ అయ్యి ఇంకా దేవుడికి మొక్కి అక్కడ కూర్చుంటున్నాడు. మేము బట్టలు పెట్టాలి కాబట్టి వాడికి. సో ఇక ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము. మొత్తం అదంతా అయిపోయాక ఇంటికి వచ్చి లంచ్ చేస్తున్నాము ఇంకా అందరము.
పెట్టు